హలో గైస్, వెల్కమ్ టు AMC టాక్స్. ఈపాటికి మీరందరూ పుష్ప 2 ది రూల్ చూసే ఉంటారు. ఇఫ్ నాట్, ఈ వీడియోని ఇక్కడనే స్కిప్ చేసేయండి బికాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ స్పాయిలర్స్ అనమాట. హెల్త్ ఇష్యూస్ వల్ల మూవీ రివ్యూ అయితే పెట్టలేదు. సో ఎలాగో రివ్యూ లేట్ అయింది కాబట్టి సినిమా గురించి కొంచెం బ్రీఫ్ గా మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో ముందుగానే స్పాయిలర్స్ అలర్ట్. సో సినిమా సాంగ్స్, ట్రైలర్స్ ఇవన్నీ చూసాక సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలు అర్థం కాలేదు. యాజ్ యూజువల్లీ రొటీన్ గా ఉంటుందా ఆర్ ఏదైనా కొత్తదనం చూపిస్తారా అనే కన్ఫ్యూజన్ లో ఉండిపోయా. బట్ తీరా సినిమా చూసేసరికి ఫోర్త్ పార్ట్ లో ఏముందో దాన్నే ఇక్కడ కొంచెం రిపీటెడ్ గా చేసేశారు. కొన్ని మార్పులు అయితే ఉన్నాయి కానీ ఎన్నో ఫ్రూట్ జ్యూస్లు కూడా మిక్స్ చేసేశారు. బట్ అపార్ట్ ఫ్రమ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తన రెండు భుజాల మీద ఈ సినిమాని మోసుకొచ్చాడు అని చెప్పాలి. ఇప్పుడు కూడా నేనేం సినిమాని నెగిటివ్ చేయట్లేదు. అల్లు అర్జున్ ఒక్కరే ఈ సినిమాని క్యారీ చేశారు అని పాజిటివ్ గా చెప్తున్నాను. కాబట్టి మీరు దీన్ని నెగిటివ్ యాంగిల్ లో చూడకండి. మన లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ గారు వన్నేనొక్కడినే అండ్ రంగస్థలం లాంటి తోపు సినిమాలు చేసిన వారు. అందులోనూ పుష్ప కూడా కాస్త రంగస్థలం రిలేటెడ్ గా వరల్డ్ బిల్డింగ్ అండ్ రస్టిక్ గా ఉంటుంది అనే అంచనాలు ఉన్నాయి. అండ్ పార్ట్ 1 చూసినప్పుడు కూడా ఆ వరల్డ్ బిల్డింగ్ వరకే ఉంది కదా, పార్ట్ 2 లోనే ఏమైనా ఎక్సైటింగ్ గా ఉంటుందా అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తప్ప పార్ట్ 1 అంతగా అయితే అందరికి వర్కౌట్ అవ్వలేదు. ఇక తీరా పార్ట్ 2 చూసేసుకుంటేనేమో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ పార్ట్ 1 లో ఉన్న సెంటిమెంట్స్ ని రిపీట్ చేసినట్టుగానే అనిపించింది. బట్ స్టిల్ సినిమా నచ్చింది అని చెప్పుకుంటున్నాను నేను. ఎందుకు? ఇట్స్ వన్ మ్యాన్ షో బై అల్లు అర్జున్. అలా ఎంట్రీ పడిందా మనడు జపానీస్ స్లాంగ్ లో కుమ్మేస్తాడు. ఆ తర్వాత ఫైట్లు, ఎమోషన్లు, కామెడీ, ఎస్పెషల్లీ జాతర ఎపిసోడ్ కుమ్మి అవతలేసేసాడని చెప్పాలి. ఎందుకులే, బన్నీ ఉన్నాడు కదా, స్టోరీ ఎందుకు, స్క్రీన్ ప్లే ఎందుకు అన్నట్టుగా మొత్తం అల్లు అర్జున్ కే వదిలేశారు సినిమా అంతా. ఎందుకంటే ప్రతి సీన్ ఏదో క్యాజువల్ గా రాసి వదిలేసినట్టుగానే ఉంది. కంటిన్యూటీ ఎర్రర్స్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే మిస్టేక్స్ ఉన్నాయి, సినిమాలో ఎన్నో ఫ్లాస్ కనిపిస్తూ ఉంటాయి. బట్ అన్ని ఉన్నా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ చూస్తూ కూర్చోవచ్చు. సో కీపింగ్ ద ఫ్లాస్ అసైడ్, సినిమా ఎండింగ్ లో పార్ట్ 3 ఉన్నట్టు కూడా రివీల్ చేశారు. పుష్ప 3 ది ర్యాంపేజ్ అని చెప్పేసి. మరి పార్ట్ 3 వర్క్ అవుతుందా? పార్ట్ 3 లో ఏం ఉండబోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు పార్ట్ 2 లో ఇచ్చిన హింట్స్ ఏంటి, పార్ట్ 2 లో ఏం మిగిలింది అనే వంటివి ఇప్పుడు మనం ఒకసారి పరిశీలించడానికి ట్రై చేద్దాం. మనం ఒకసారి పార్ట్ 1 గురించి మాట్లాడుకుంటే, పార్ట్ 1 ఫహద్ ఫాసిల్ అండ్ అల్లు అర్జున్ మధ్య ఫేస్ ఆఫ్ తో ఎండ్ అవుతుంది. దట్ మీన్స్ పార్ట్ 2 అంతా వారిద్దరి ఫేస్ ఆఫ్ లోనే చూడాలి అనే ఎక్సైటింగ్ ఉంటుంది బికాస్ దట్ వాస్ ద క్లిఫ్ హ్యాంగర్ ఇన్ పార్ట్ 1. బట్ తీరా పార్ట్ 2 చూసేసరికి ఫహద్ ఫాసిల్ ని రెడ్ ఫ్లవర్ చేసేశారు. దట్ మీన్స్ అక్కడ స్కోప్ లేదు, ఏదో తీసారంటే తీసారంతే. బట్ అయినా మనం చూస్తున్నామంటే అది మన బాయ్ కోసమే. సో సేమ్ గోస్ విత్ పార్ట్ 3. ఇక్కడ కూడా స్కోప్ లేదు, ఏదో తీస్తున్నారంటే తీస్తున్నారంతే. మరి ఒకవేళ ఉందా, వారి దగ్గర స్టోరీ ఉందా అని అనుకున్నా సరే వాళ్ళు చాలా డ్రాగ్ చేస్తున్నారు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఏదో సిరీస్లుగా, ఎపిసోడ్లుగా చేయాల్సిన ఈ పుష్ప తెర మీదికి వచ్చిందంటూ ఎప్పటి నుంచో సుకుమార్ గారు చెప్పుకొచ్చారు. సో మేబీ ఎపిసోడ్ గా, సీరియల్ గా తీసుంటే కొంచెం బెటర్ గా ఉండేదేమో. పార్ట్ 1 క్రియేట్ చేసిన హైప్ వలన పార్ట్ 2 కి ఆడియన్స్ ని సాటిస్ఫై చేసే సీన్స్ పెట్టారు తప్ప సుకుమార్ మార్క్ అనేది కంప్లీట్లీ మిస్ ఫైర్ అయింది. మరి సినిమా ఎలా ఆడుతుంది, అన్నేసి కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి అని మీరు అంటారేమో. దానికి కూడా ఇప్పుడే ఆన్సర్ చెప్పాను. అదేంటంటే ఆడియన్స్ కి కావాల్సిన స్టఫ్ అంతా పెట్టారు, దట్స్ ఇట్, అంతే. అంతకన్నా ఇంకేం చెప్పుకోదలుచుకోలేదు నేను. ఇంకా ఈ పుష్ప 2 ది రూల్ లో ఓపెనింగ్ సీన్ లో వచ్చే జపానీస్ సీన్స్ సగంలో కట్ చేసి ఆపేస్తారు. ఈ సీన్ ఎంతమందికి క్యూరియాసిటీ బిల్డ్ చేసిందో లేదో తెలియదు కానీ అలా టక్కున కట్ చేయడం వల్ల ఫోన్లే ఎక్కడైనా చూపిస్తారా అనిపించింది. బట్ సినిమా మొత్తంలో చెప్పలేదు కాబట్టి నాకు కొంచెం విరక్తి కలిగింది. ఎందుకంటే ఏదో క్లిఫ్ హ్యాంగర్లు, తోపు లాంటి ట్విస్ట్లు దాచిపెడితే ఇట్స్ ఫైన్, క్లారిటీ లేకుండా కట్ చేశారేంటయ్యా అని అనిపించింది. అంటే ప్రీవియస్లీ దేవరాలో కూడా సంబంధం లేకుండా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ పెట్టేసి ఆడియన్స్ మోకన్నా కొట్టేశారు, అలా అన్నమాట. అండ్ దిస్ ఎగ్జాక్ట్ షాట్ ఆఫ్ ఫహద్ ఫాసిల్ ఈస్ మిస్సింగ్ ఇన్ ఫిల్మ్. అంటే నేను అనుకుంటున్నాను, మీకు అది నిజం అనిపిస్తే కామెంట్ చేయండి. అంటే ఫహద్ ఫాసిల్ వారందరి మధ్యలో కూలీగా యాక్ట్ చేస్తూ సడన్ గా పోలీస్ రూపంలో అవతరించడానికి పెట్టుకున్న ఎలివేషన్ సీన్ అయ్యుండొచ్చు. ఈ ఎగ్జాక్ట్ జపాన్ ఇంట్రో సీన్ ఏదైతే ఉందో అందులో 1 month దాకా మన హీరో పుష్పరాజ్ కంటైనర్ లో ఉండిపోయాడు. అది మనకి ఒకరి డైలాగ్ ద్వారా తెలుస్తుంది. అయితే వేరీస్ పుష్ప ప్రోమోలో గమనిస్తే మనకి పుష్పరాజ్ ఒక 42 రోజులు కనబడకుండా పోతాడు. ఎక్కడ పోయాడు ఏంటి అని జనాలందరూ హడావిడి చేస్తూ ఉంటారు. అది ప్రోమోలోనే చూపించారు కానీ సినిమాలో చూపించలేదు. అంటే ద ఎగ్జాక్ట్ ప్రోమో వాజ్ అబౌట్ జపానీస్ సీన్స్ అనమాట. ఆ 42 రోజులు పుష్పరాజ్ ఆ కంటైనర్ లో దాక్కున్నాడు అనేది మనకి తెలుస్తుంది. కాకపోతే ఆ 42 రోజులు ఎందుకు తప్పించుకున్నాడు, ఎలా తప్పించుకున్నాడు అనే కారణాలు ఇవ్వలేదు కాబట్టి వేరీస్ పుష్ప ప్రోమో అనేది సస్పెన్స్ గా ఉండిపోయింది కాబట్టి మనకి ఆన్సర్ ఇవ్వకుండా పార్ట్ 3 కి వదిలేశారు
వదిలేసినట్టున్నారు. బట్ స్టిల్ అదొక డ్రీమ్ లాగా టక్కున కట్ అయింది కాబట్టి మేబీ పుష్పరాజ్ ఒక కలగంటున్నాడు అని అనుకుంటారేమో. బట్ స్టిల్ అంత బాగా చకచకా జరిగిన ఫైట్ ని మనం అలా అనుకోలేం. అండ్ కమిడియన్ సత్య కూడా పక్కనే కనిపించాడు. ఐ హోప్ పార్ట్ 3 లో వీళ్ళ కాంబినేషన్స్ మధ్య మంచి సీన్స్ బిల్డ్ అయితే చాలు. బట్ వేరీస్ పుష్ప ప్రోమో గమనిస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది కంప్లీట్ పుష్ప 2 ది రూల్ స్టోరీ అనేది మార్చేశారు. ఎందుకు మార్చేశారు ఏంటి అనేది పక్కన పెడితే హైప్ ని యూటిలైజ్ చెయ్యలేక, ఈ భారీ సినిమాని హ్యాండిల్ చెయ్యలేక జనాలకి కావాల్సిన స్టఫ్ ఐ మీన్ లైక్ ఆ ట్రెడిషన్ గానీ అన్న కూతుర్ని కాపాడటం గానీ ఇలాంటి సీన్స్ మధ్య మధ్యలో దూర్చారు. ఐ మీన్ అవి చూడడానికి బాగున్నాయి, బాలేక కాదు. కాకపోతే ఇవన్నీ అడిషనల్ థింగ్స్ అన్నమాట. స్టోరీలు, స్క్రీన్ ప్లేలు పర్టికులర్ గా స్పెషల్ గా అయితే ఏం లేదు సినిమాలో. ఐ మీన్ సారీ, అల్లు అర్జున్ ఇట్ సెల్ఫ్ ఏ స్పెషల్ బ్రాండ్ ఫర్ దిస్ ఫిల్మ్. అదొక్కటి వదిలేస్తే తలా తోకాలేని సినిమా అని అనవచ్చు. కాకపోతే ఫ్యాన్స్ రక్కేస్తారు కాబట్టి నేను అలా అనలేను అనుకోండి. అయితే అట్ లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చింది ఎవరు ఏంటి అనేది మనకి ఇంకా అర్థం కాలేదు. ఫహద్ ఫసల్ అని అది ఇది అనుకుంటున్నారు. విజయ్ దేవరకొండ గారు కూడా పుష్ప మీద 2 years బ్యాక్ ఒక ట్వీట్ వేశారు. ఆయన పుష్ప 3 ది ర్యాంపేజ్ ని ముందే ప్రెడిక్ట్ చేశారు. దట్ మీన్స్ అతను కూడా పుష్ప మూవీలో రోల్ ప్లే చేస్తున్నాడా అనే డౌట్ ఉంది. సో ఎనీ హౌ గైస్, పుష్ప 2 లో మీకున్న డౌట్స్ ఏంటి అండ్ పుష్ప 3 మీద మీకున్న థియరీస్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మరో వీడియోతో కలుద్దాం. మీ AMC టాక్స్.